బ్రేకింగ్ న్యూస్ ఫిలిప్పీన్స్ ను భారీ తుఫాను ముంచెత్తింది. ఫుంగ్ వాంగ్ చుగా దీనికి నామకరణం చేశారు. అయితే గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కూడా అక్కడ కురుస్తోంది. ఇప్పటికే తుఫాను నేపథ్యంలో అటు స్కూళ్లకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించిన పరిస్థితి. తుఫాను దూసుకొస్తున్న క్రమంలో అటు విద్యార్థులు ఎవరు కూడా స్కూల్స్ కు వెళ్లకుండా స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. ఇప్పటికే సముద్రం కూడా అతలాకుతలంగా మారింది. అటు 5 మీటర్ల మేర సముద్రపు అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి. ప్రెసెంట్ సముద్ర తీరానికి ఎవరు వెళ్లొద్దంటూ కూడా ఇక్కడ ఆంక్షలు విధించారు. ఇప్పటికే తుఫాను కారణంగా 2 మృతి చెందారు, పలువురు గల్లంతైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు కూడా విరిగిపడ్డ పరిస్థితి ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది. అయితే 10 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. 3 కోట్ల మందిపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం దాల్చనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక 380కి పైగా అంతర్జాతీయ విమానాలు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే స్కూల్స్ కు, కాలేజీలకు ప్రభుత్వం బంద్ ప్రకటించింది. అటు లూజోన్ ద్వీపంలో అరోరా ప్రావిన్స్ లో 1800 కిలోమీటర్ల మేర కూడా ఈ తుఫాను విస్తరించున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సమర్ ప్రావిన్స్ లో ఇల్లు కూడా కుప్పకూలిన పరిస్థితి. బికోల్, తూర్పు విజాయాస్ ప్రాంతాలకు వరద ముప్పు కూడా భారీగా ఉంది అని చెప్తూ ఉన్నారు. అటు కటున్న వానెస్ లో గిగ్మోటా, ఈస్బాలెల్లోని డైన్ పిగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రాకాసి అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. చెట్లు నేల కొరిగాయి, విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతిని కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా స్తంభించిపోయిన పరిస్థితి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా వరదలకు సంబంధించిన దృశ్యాలు మనం గమనించవచ్చు. అలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే ఒక్కసారిగా ఈ తుఫాన్ రావడంతో అలలు కూడా మనం గమనించవచ్చు. 5 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతూ పైకి వచ్చేసి అటు ఒడ్డు తీర ప్రాంతానికి వచ్చేసి అవన్నీ కూడా మునిగిపోతున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. చెట్లన్నీ కూడా నేల కొరిగాయి, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగిన దృశ్యాలు మనం గమనించవచ్చు. మొత్తంగా అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. మరోవైపు తీవ్ర తుఫాను దృష్ట్యా అటు కాలేజీలకు, స్కూళ్లకు అక్కడి ప్రభుత్వం బంద్ అయితే ప్రకటించిన పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ విమానాలను కూడా రద్దు చేశారు. దాదాపు 380 వరకు విమానాలు రద్దయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఒకసారి ఆ విజువల్స్ గమనిద్దాం. This might be a big one. Yeah, here it is. That's a big one. Holy shit. Wow. Oh my God. I gotta get the hell out of here.
సో మనం చూస్తున్నాం కదా సముద్రపు అలలు ఎంత మేర ఎగిసిపడుతున్నాయో అటు భారీ తుఫాను నేపథ్యంలో ఇప్పటికే అధికారులు దాదాపు 10 లక్షల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి మనం గమనించవచ్చు. విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, చెట్లన్నీ కూడా కూలిపోయిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. కొండ చర్యలు కూడా విరిగి పడిపోయాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో 2 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గల్లంతైనట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ తుఫాన్ కు పుంగ్వాంగా నామకరణం చేశారు, టైఫూన్ గా నామకరణం చేయడం జరిగింది. అయితే మొత్తంగా 230 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుతో కూడా భారీ తుఫాన్ గా దీన్ని చెప్తూ ఉన్నారు. అయితే 5 మీటర్ల ఎత్తున అంటే ఎంత మేర ఈ తుఫాను తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు 1800 కిలోమీటర్ల మేర ఈ తుఫాను విస్తరించి ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఆ సముద్రపు అలలు, రాకాసి అలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. ఒకవైపు స్క్రీన్ పై గమనిస్తుంటే ఒక వ్యక్తి ఆ సముద్రం పైన తీరం దగ్గర ఉన్న ఒక లాన్ లాంటి ప్రదేశంలో లా సన్షయన్ అని ఒకటి ఉంది, అక్కడ అతను నిలబడి ఉన్న క్రమంలో ఒక్కసారిగా అల్లు రావడంతో అతను పరిగెత్తిన దృశ్యాలు కూడా, పరుగులు పెట్టిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అంటే తుఫాను తీవ్రత ఎంత మేర ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. రాకాసి అలలు ఎగిసిపడుతున్న క్రమంలో ఇప్పటికే అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దాదాపు 3 కోట్ల మంది ప్రజల వరకు కూడా ఈ తుఫాను ప్రభావం ఉండనుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇప్పటికే టైఫూన్ తుఫాన్ తోటి అటు ఫిలిప్పీన్స్ అంతా కూడా అతలాకుతలం అవుతుంది, సముద్రపు అలలు కూడా ఎగిసి పడుతూ ఉన్నాయి. అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి శివ? ఫిలిప్పీన్స్ ను తుఫాను ముంచెత్తింది. పుంగ్వాంగ్ సూపర్ టైఫూన్ గా దీనికి ప్రభుత్వం నామకరణం చేసింది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రచండ గాలులు వీస్తున్నాయి. దీని ద్వారా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గాలుల వల్ల మొత్తం ఇంటి పైకప్పులు ఎగిరిపోవడం గానీ, అక్కడ ఉన్న వాహనాలని గాలి కొట్టుకుపోవడం గానీ, రోడ్లపై నడుస్తున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీని వల్ల ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక మొత్తం ఈ ఆకస్మిక వరదల వల్ల కొండ చర్యలన్నీ కూడా విరిగిపడుతున్నాయి. తుఫాను ధాటికి 2 మృతి చెందారు, పలువురు గల్లంతైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఈ సముద్రం అంతా కూడా అతలకుతలంగా మారింది. 5 మీటర్ల ఎత్తులో ఈ అలలన్నీ కూడా ఎగిసి పడుతున్నాయి. ఇక ఈ గాలి ఎక్కువగా వీచడం కానీ, మరోవైపు ఈ కొండ చర్యలు విరిగిపడటం, వరదలను ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 10 లక్షల మందిని ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా కూడా రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు. మొత్తం 3 కోట్ల మంది పైన ఈ తుఫాను ప్రభావం అనేది చూపిస్తున్నట్లుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక 380కి పైగా అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక లుజాన్ ద్వీపంలోని అరోరా ప్రావిన్స్ లో 1800 కిలోమీటర్ల మేర ఈ తుఫాన్ అనేది విస్తరించినట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక సమ్మర్ ప్రావిన్స్ లో ఇళ్లన్నీ కూడా చాలా వరకు కుప్పకూలాయి. బికోల్, తూర్పు విసాయస్ ప్రాంతాల్లో కూడా వరద ముప్పు పొంచి ఉంది. కఠండువానేస్ లో గిగ్మోలో అలాగే ఇసాబెలాలోని కూడా డైనపిక్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ రాకాసి అలలనేవి కూడా ఎగిసిపడుతున్నాయి. ఇక చెట్లన్నీ కూడా నేల కూలుతున్నాయి, విద్యుత్ స్తంభాలన్నీ కూడా దెబ్బతిన్నాయి, పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా రోడ్లపైన తిరగొద్దు, దీని ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరోవైపు లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను, అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో అందరూ కూడా అధికారులకు సహకరించాలంటూ కూడా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడికక్కడ గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులను కూడా వీస్తున్నాయి. దీని ద్వారా
వరదలు రావడం అంటే వర్షాలు రావడం వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయి, కొండ చెట్లు విరిగిపడుతున్నాయి. మొత్తం రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇప్పుడు ఎప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తుఫాను తాటికి ఇద్దరు ముచ్చింటే పలువురు ఈ వరదల వల్ల గల్లంతైనట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించి అధికారికంగా ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే 10 లక్షల మందిని తరలించారు. మరింత మందిని ఇక్కడ నుంచి లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అంటే ఎక్కువగా ప్రాణ నష్టం అనేది జరగకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగా అంటే ఆస్తి నష్టం అయితే విపరీతమైన ఆస్తి నష్టం అయితే జరుగుతోంది. కానీ ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అనేది ప్రధానంగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కడికెక్కడ ఒకవేళ తుఫాను తగ్గితే కనుక వెంటనే విద్యుత్ వ్యవస్థను, కమ్యూనికేషన్ వ్యవస్థను మొత్తం తిరిగి యథావిధిగా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ప్రెసిడెంట్ తుఫాను ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ గాలులనేవి కూడా ఎక్కువగా వీస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూస్తే ఇప్పటికే ఈ తుఫాను ప్రభావం 3 కోట్ల మంది పైగా ఉండబోతుంది. కాబట్టి అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఆస్తి నష్టాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయినప్పటికీ కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించిన పరిస్థితి. మరి 3 కోట్ల మంది అంటే దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వారిని ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది అన్నది చూడాలి. అయితే మొత్తంగా ఇప్పటికే తుఫాను ప్రభావంతో ఇళ్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి, ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది. అటు రాకాసి అలల కారణంగా అన్ని కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి, మరోవైపు చెట్లు నేల కొరుకుతున్నాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోయిన పరిస్థితి మొత్తం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. కమ్యూనికేషన్ వ్యవస్థే మొత్తంగా ధ్వంసమైన పరిస్థితి. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రజెంట్ ఫిలిప్పీన్స్ లో ఉంది. అయితే 5 మీటర్ల ఎత్తులో సముద్రపు రాకాసి అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా మనం గమనించవచ్చు, బ్రిడ్జి కూడా, వంతెన కూడా, ఒకసారి నడిచే బ్రిడ్జి కూడా ఊగిపోతుంది. ఎందుకంటే గాలులు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. మనం గమనించవచ్చు ఎంత హెవీగా గాలి వీస్తుంది అన్న దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే ఒక ద్వీపంలో 1800 కిలోమీటర్ల మేర ఈ తుఫాను వ్యాపించి ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. లుజోన్ ద్వీపంలోని అరోరా ప్రావిన్స్ లో ఇది వ్యాపించి ఉంది. సమర్ ప్రావిన్స్ లో ఇల్లు ఇప్పటికే కుప్పకూలిపోయాయి. అటు బికోల్ తూర్పు విసాయాస్ ప్రాంతాలకు వరద ముప్పు ఎక్కువగా ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు కఠుండవానెస్ లో చూసినట్లయితే గిగ్మోటా, ఇసాబెల్లో డైనమిక్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రాకాసి అలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. గాలి ఎంత భారీగా వీస్తుందో కూడా మనం అంచనా వేయొచ్చు. గంటకు 230 కిలోమీటర్లు అంటే ఎంత తీవ్రంగా తుఫాను ఉండనుంది అనేది మనకి అర్థమైపోతుంది. ఇప్పటికే తుఫాన్ దాటికి 2 మృతి చెందారు, పలువురు గల్లంతైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం ఇక మీద జరగకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అటు రెస్క్యూ సిబ్బంది కూడా గల్లంతైన వారి కోసం వాళ్ళు రెస్క్యూ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. మరోవైపు కాలేజీలకు కూడా బంద్ ప్రకటించిన పరిస్థితి. మొత్తంగా ఫిలిప్పీన్స్ లో తుఫాను ప్రభావంతో అంతా కూడా అతలాకుతలం అవుతుంది. సముద్రం ప్రాంతంలో అంతా కూడా పరిస్థితి అతలాకుతలంగా మారిందనే చెప్పాలి. అటు చెట్లన్నీ నేల కొరిగాయి. తుఫానుకు దాటికి విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగి అటు కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా దెబ్బతిన్న పరిస్థితి. ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 10 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. 3 కోట్ల మందికి పైగా ఈ తుఫాను ముప్పు ప్రభావం ఉంది అని చెప్తున్నారు. మరి అంతమందిని పునరావాస కేంద్రాలకు ఏ విధంగా తరలిస్తారు అన్నది చూడాలి. ఇప్పటికే తుఫాను ప్రభావంతో 380 వరకు కూడా అటు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఏ విధంగా ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, ఏ విధంగా చర్యలు చేపడతారు అన్నది చూడాలి. ఇప్పటికే భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది, దాన్ని ఎవరు తీర్చలేరు. అయితే రాకాసి అలలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయి, ఏ విధంగా దూసుకొస్తుంది తుఫాను ప్రభావం, ఇంకా ఎంతటి క్లిష్ట పరిస్థితులను ప్రజలు ఎదుర్కొనేలా చేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఫిలిప్పీన్స్ లో అటు కాలేజెస్ కు, స్కూల్స్ కు బంద్ ప్రకటించారు.
ఈ తుఫాను అనేది 1800 కిలోమీటర్ల మేర కూడా వ్యాపించి ఉన్నట్టు చెప్తున్నారు. అటు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. తుఫాను గాలుల దాటికి బ్రిడ్జిలు వంతెనలు కూడా ఊగిపోతున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇప్పటికే గోడలన్నీ కూడా ధ్వంసమైపోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి. చాలా మంది ప్రజలు ఇల్లు లేక రోడ్డు బారిన పడ్డ పరిస్థితి. అటు వరదల్లో ఇప్పటికే చాలా మంది గల్లంతైనట్టు కూడా చెప్తున్నారు. ఇద్దరు ప్రాణాలు పోయినట్టు అధికారులు, రెస్క్యూ సిబ్బంది అధికారికంగా ప్రకటన చేసిన పరిస్థితి. మొత్తంగా తుఫాను ప్రభావం దాటికి అటు ఫిలిప్పీన్స్ అతలాకుతలం అయిపోతుంది. ఇప్పటికే ఆ తుఫానుకు పుంగ్ వాంగ్ టైఫూన్ గా నామకరణం చేయడం జరిగింది. టైఫూన్ గా నామకరణం చేశారు. దీని ప్రభావంతో అటు 3 కోట్ల మంది ప్రజలకు ముప్పు ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. 10 లక్షల మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. చెట్లన్నీ కూడా నేలపై కూలిపోయిన దృశ్యాలు, అటు ఇల్లు కూలిపోయిన దృశ్యాలు కావచ్చు, ఇంకా విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లేకపోతే నార్మల్ గా విద్యుత్ లేకపోతేనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటిది ఇంతటి తుఫాన్లో విద్యుత్ లేక కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎప్పుడు ఏం జరుగుతుంది అని వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా కసరత్తు చేస్తుంది. మరి ఫిలిప్పీన్స్ లో ఉన్న పుంగ్ వాంగ్ టైఫూన్ గా నామకరణం చేయబడిన తుఫాను ఇంకెంత బీభత్సం సృష్టిస్తుంది, అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, తుఫాను ప్రభావం ఇంకా ఎంత మేర పెరిగే అవకాశం ఉంది అన్న వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. This might be a big one. Yeah, it is. That's a big one.